In Jesus' name I pray. యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. Amen. Hallelujah. Hallelujah. God bless you. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం వాక్య సందేశము సిద్ధంగా ఉన్నాను వాక్యం నేర్చుకోవడం కానీ వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆర్ యు రెడీ? నేను సిద్ధమే అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలను ఒకసారి. దేవుని వాక్యాన్ని విద్దాం. రాసుకునండి టాపిక్. యెహోషువతో దేవుడు అంటాడు, నీవు ఆ ఈటను పట్టుకొని ఆ యొక్క దేశం వైపు నువ్వు చూపిస్తూ ఉండాలి. అప్పుడు నీ సైనికులు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటారు. నువ్వు ఆ గదిలో ఉండు, ఆ ఈటను అటువైపే చూపిస్తూ ఉండు. నువ్వేం చేయొద్దు. నేను చెప్పినట్టుగా ఏ దిక్కునకు పట్టుకోమనో ఆ దిక్కునకే పట్టుకోవాలి. జయం వచ్చేంత వరకు పట్టుకోవాలి. వారు నీకు దూరంగా వెళ్ళిపోయేంత వరకు నువ్వు అది పట్టుకొని ఉండాలి. నీ అపజయం కాస్త విజయముగా మారాలి. నిన్ను బెదిరించేవారు నీకు దూరం అవుతారు. నిన్ను బాధించే శక్తులు నీకు దూరం అవుతాయి. నిన్ను కృంగదీస్తున్న అంధకార శక్తులు నీకు దూరం అయిపోవాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు ఆ గదిలో ఉండి ఎటువైపు పట్టుకోమన్నాను అటువైపు పట్టుకొని అలాగే ఉండమని దేవుడైన ప్రభు యెహోషువతో చెప్పాడు. అప్పుడు యెహోషువ ఆ ఈటను ఎత్తి తను ఏ యుద్ధం చేయలే, ఎవరిని ఈటతో పొడవలేదు, ఎవరి మీద ఇసరలేదు. తాను చేసింది దేవుడు చెప్పినట్టుగా ఆ ఈటను పట్టుకొని అలాగే నిలబడ్డాడు. కొన్ని గంటల తరబడి ఇలా నిలబడమంటే దేవుడు చెప్పినట్టుగా అలాగే నిలబడి ఉండాలి. ఇంకా చేతుల్లో పేస్తున్నాయి, నేను కింద పెట్టేస్తాను దేవా అనడానికి లేదు. నీకు జయం వచ్చేంత వరకు. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము. భయపడవద్దు నా కుమారుడా, భయపడిపోవద్దు, వణికిపోవద్దు. జడియకము, భయపడకము. యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీ చేతికి అప్పగిస్తాను. వాళ్ళు నిన్ను బెదిరించారు, నీ పిల్లలను చంపడానికి వచ్చారు, నీ ఇంటి మీదకి వచ్చారు, మీకున్నవాడిని దోచుకోవడానికి వచ్చేసారు, మిమ్మల్ని బెదిరించారు, మిమ్మల్ని కృంగదీశారు. అలా జరిగినప్పుడు యెహోషువ ఓడిపోయారని తెలుసుకొని తన భార్య బిడ్డలను, కుటుంబాలను, వాళ్ళ సైనికులందరినీ కూడా దోచుకొని పోవడానికి వచ్చినప్పుడు ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రార్థన చేశాడు. అది 7వ అధ్యాయంలో ఉంటుంది. సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించేంత వరకు లేవలేదు, ప్రార్థిస్తూనే ఉన్నాడు, సాష్టాంగపడ్డాడు. ఇక నా బ్రతుకు అయిపోయింది, మా కుటుంబాలు ఇక నిలవవు, మాకు ఇక ముందు గతి లేదు, మా పిల్లలకు భవిష్యత్తు లేదు, మా జీవితాలకు ముందు గతి లేదు, మేము ఇక అయిపోయాం ప్రభా. మా శత్రువులు మాకంటే బలమైన వారు, వారి దగ్గర ఉన్న ఆయుధాలు మా దగ్గర లేవు, వారి దగ్గర ఉన్న సైన్యం మా దగ్గర లేదు, వీఆర్ ఫినిష్ అని ఏడవడం ప్రారంభించాడు. సూర్యోదయం మొదలుకున్నాడట. అంటే సూర్యుడు అస్తమించినప్పుడు తెల్లవారు 6 గంటల నుండి సూర్యుడు అస్తమించేంత వరకు సాయంకాలం వరకు ప్రార్థిస్తూ రోధిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా మీరు అలా చేశారా? ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రార్థించిన వాళ్ళు ఎవరిని ఉంటే చేయెత్తండి. మధ్యలో ఇడ్లీలను చూడకుండా, దోశను చూడకుండా, ఇష్టమైన కాఫీ టీ చూడకుండా, ఎవరి ముఖాన్ని చూడకుండా, మీ ముఖాన్ని కూడా అద్దంలో చూసుకోకుండా, కనీసం తల కూడా దవ్వకుండా, కంట్లో పూసి తీయకుండా, అలాగే సూర్యోదయం నుండి సూర్యాస్తమించేంత వరకు ప్రభువా కనికరించుము, యేసయ్యా దయచూపుము, మా బ్రతుకులను బాగు చేయనాయనా, మా శత్రువులు మమ్మల్ని దోచుకొని పోటుకు వచ్చేస్తున్నారు, మా దగ్గర అంత బలము లేదు జయించటకు. ఈరోజు నీ శత్రువులు రాకపోవచ్చు, కానీ నీకున్న సమస్యలు శత్రువుల్లాగా నిన్ను దోచుకోవడానికి వచ్చేస్తున్నాయి. ఒక పక్క రోగాలు మిమ్మల్ని దోచుకుంటూ ఉంటే, మరో పక్కన ఆర్థిక సమస్యలు మనసును దోచేసుకుంటూ ఉన్నాయి, కృంగదీస్తున్నాయి, నెమ్మది లేని పరిస్థితి. మరో పక్కన పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో అర్థం కావట్లే. ఉదయం ఒక మాట, సాయంకాలం ఒక మాట. మనుషుడు మారిపోతున్నాడు, ఆలోచనలు మారిపోతున్నాయి, తలంపులు మారిపోతున్నాయి. మాట ఇచ్చి మాట మీద నిలబడేవారు కనబట్టలేదు. ఇదిగో రేపు రండి నేను ఇస్తా అని చెప్పిన వాడు రేపు వెళ్తే అడ్రస్ లేకుండా పోతున్నాడు. ఈ స్థలం ఇంతకే అమ్ముతామని చెప్పి మేము మా ఇంట్లో మాట అంటే మాటేనండి అన్నారు. మేము చర్చికి స్థలం కొనడానికి వెళ్ళినప్పుడు మీరేం అడ్వాన్స్ ఇవ్వనక్కర్లేదు, మా ఇంట్లో మా వంశంలో మాట అంటే మాటే, మాట తప్పం, మేము అందరూ మాట ఇచ్చాం అని చెప్పి అన్నారు. రెండో రోజు అక్కడికి వెళ్తే ఆ రోజు సాయంత్రం వాళ్ళ అల్లుడి ఇంటికి వచ్చాడట. ఏం చెప్పాడో తెలియదు. తెల్లారేసరికి మాట మారిపోయింది.
ఎందుకు మాట మార్చారని అడిగితే అలా అంటుంటాంలేండి, ఆయా సమయాల్లో అలా అంటుంటాం. 100 అబద్ధాలు అడిగినా 1000 అబద్ధాలు అడిగినా ఒక అమ్మాయికి ఏం చేయాలంట, పెళ్లి చేయాలట అని అంటుంటారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సామెతలు ఎన్నో ఉన్నాయి. అన్ని సామెతలు మనం ఫాలో చేయొద్దు, అన్ని సామెతలు కరెక్ట్ అని అనుకోవద్దు. కొంతమంది చెప్పే సామెతలు కొటేషన్స్ ఎవరో చెప్పారని అవి నిజం అనుకుంటారు. నిజం కాదు అవి. ప్రేమ లేని చోట జీవించడం వేస్ట్. నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర నువ్వు ఉండకూడదు. నువ్వంటే ఇష్టం లేని దగ్గర ఇంకెన్నాళ్ళు ఉంటావు? నిన్ను బాగా చూసుకునే వాళ్ళ దగ్గర ఇంకెన్నాళ్ళు ఉంటావు? అంటే ఈ సామెతలు చదివి ఇల్లు వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసా? లాస్ట్కి ఏమైంది? వాళ్ళ జీవితం పేనం మీద నుండి పొయ్యిలో పడ్డారు. పేనం మీద నుండి పొయ్యిలో పడినట్టుగా జీవితం అల్లాడిపోయారు. వాటి గురించి చెప్పే ముందు, ఇక్కడ ఉదయం నుండి సాయంకాలం వరకు నా పరిస్థితి బాలేదు దేవా అని ఏడ్చినటువంటి ఒక భక్తుడు, నా బ్రతుకు బాలేదు, మా కుటుంబాలు బాలేవు, మాకు బలం లేదు, మా శత్రువులు మమ్మల్ని దోచుకోవడానికి వచ్చేస్తున్నారు, మాకు సహాయం కావాలని, మాలో ఏమైనా తప్పుంటే చూపించమని అడిగాడు ఈ భక్తుడు. మీకు తెలుసా? నేనేం పాపం చేశాను నాకు చూపించవా? నా స్నేహితులు, నా సైన్యం ఏమైనా పాపం చేస్తే చెప్పు దేవా. అయ్యా మా పాపాలు ఏమైనా ఉంటే చెప్పు, మేము ఒప్పుకుంటాం. ఏదా పట్టుదల, ఏదా వైరాగ్యం? దేవుడేమన్నాడు తెలుసా? నా కుమారుడా, నేను నీకు జయమిస్తాను. సాయంకాలం మాట్లాడాడు. యెహోషువ, ఎందుకు అలా పడి ఉంటావు? లే, నేను విన్నానులే నీ ప్రార్థన విన్నాను, లేగో. ప్రభు లేస్తాను, కానీ నాకు భయం వేస్తుంది. భయపడద్దు. నీ దగ్గర ఏముంది ఆయుధం? నీ దగ్గర ఏదైనా ఉందా అంటే, ఒక ఈట ఉంది ప్రభు. ఈట ఎవరి మీద ఇసరొద్దు, ఈటను పైకెత్తు, ఆ దేశం వైపు అలాగ గురిపెట్టి పెట్టుకో. గురిపెట్టి పట్టుకుంటే ఏమవుద్దు దేవా? నేను ఇంట్లో ఉన్నాను, పర్వాలేదు. ఇంట్లో ఉండే ఆ ఈటను అలా పట్టుకున్నాడు. ఎంతసేపు పట్టుకోవాలి దేవా? నీకు జయం వచ్చేదాకా పట్టుకో. ఇక నువ్వు అలా పట్టుకుని ఉండగా నేను నీ పక్షంగా యుద్ధం చేస్తాను. నేను వెళ్తాను నీ పక్షంగా. నీకు జయం ఇవ్వడానికి నేను వెళ్తాను, నా దూతలు వెళ్తారు. నీకు జయం వచ్చే తీరుతుంది. దేవా, వాడు చాలా బలవంతులు, వారంతా శక్తిమంతులు, మా దగ్గర అంత బలం లేదు, ఆయుధాలు లేవు, మేము భయపడిపోతున్నామంటే, అందుకే భయపడకము, జడియకము. నువ్వు ప్రార్థించావు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు. ఇప్పుడు నేను నిన్ను నిలబెట్టి నీకు జయం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే జీవితంలో కొన్ని నష్టపోయినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ వచనాన్ని. ఏకాగ్రత కలిగి ప్రార్థించండి. ఏకాగ్రత కలిగి ప్రార్థించండి. అద్భుతమైన కార్యాలు మీ గృహాల్లో, మీ జీవితాల్లో జరగబోతున్నాయి. ఆమేన్. నీ ఇంటి వాళ్ళకి రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే, నీలో ఏకాగ్రత ఏర్పడినప్పుడు. పెద్దలు చెప్పిన ఒక సామెత మీకు గుర్తుందా? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారట. ఇది ఊరికే అనలేదు పెద్దలు. కృషి ఉండాలి మనిషికి, అప్పుడు నువ్వు అద్భుతంగా మారిపోతావని. మరి పరిశుద్ధ గ్రంథము 4000-5000 సంవత్సరాలుగా రాయబడిన కొన్ని వచనాలు, కొన్ని గ్రంథములు ఉన్నటువంటి మాటలు, యోబు గ్రంథం కావచ్చు, మిగిలిన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, దేవుడైన ప్రభు తన ప్రజలకు మేలు చేయుటకు ఆయన వారి యుద్ధ నుండి ఏకాగ్రత కోరాడట. ఏకాగ్రత కావాలి. ఈరోజు ఏకాగ్రత కలిగిన వారు ఎవరైనా సరే జయిస్తారు. పట్టుదలతో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే, పట్టుదలతో వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, పట్టుదలతో దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నట్లయితే, పట్టుదలతో ఈ విశ్వాస యాత్రలో వెనుతిరగకుండా ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు తీసుకునే ఆ తీర్మానము గొప్ప విజయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని నీకు, నీ కుటుంబానికి, మన పట్టణానికి కూడా తీసుకుని రాగలదని వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాసుకురండి, చదువుదాం కంప్లీట్గా. ఆ ఈటను పట్టుకొని ఎంతసేపు ఉండమన్నాడు దేవుడు? క్విక్గా చదవాలి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపుము. నీవు చేత పట్టుకున్నటువంటి ఈటను నీకు ఎక్కడి నుండి అపజయం వస్తుందో, ఎక్కడి నుండి నువ్వు ఓడిపోతున్నావో ఆ పట్టణం వైపు. ఏ పట్టణం చూస్తే నీకు భయం వేస్తుందో ఆ పట్టణం వైపు. ఎవరిని చూస్తే నీకు దుఃఖం కలుగుతుందో, ఏ సమస్య నిన్ను బాధిస్తుందో ఆ బాధించే సమస్య వైపే నీ ఈటను గురిపెట్టి పట్టుకో. పట్టణమును నీ చేతికి అప్పగింతును. అప్పుడు నువ్వు ఓడిపోతాను అని భయపడ్డావే, అదంతా నీకు జయమిచ్చేలాగా నేను చేస్తాను. తర్వాత అంతటి యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. ఓకే. అతడు తన చెయ్యి చాపగా పొంచియున్న వారు మాటుల నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణములో జొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. మీరు ఇంటికి వెళ్ళక పూర్తిగా చదువుకోవచ్చు. ఇక్కడ అతను 18వ వచనంలో పట్టుకోమన్నటువంటి ఆ ఈటను జయించి, అతను బాధించి చంపేస్తాము, మీ పిల్లల్ని ఈడ్చుకెళ్ళిపోతాము, మీ కుటుంబాలను నాశనం చేస్తాం, తగలబెడతామని చెప్పారే,
వాళ్ళ పైన జయం వచ్చేంత వరకు ఆ ఈటను అటువైపే గురిపెట్టి పట్టుకోమన్నాడు. ఎప్పటి వరకు పట్టుకున్నాడంటే అందరూ జయించి వచ్చేంత వరకు. ఎన్నో గంటల సమయం అనండి ఒకసారి గట్టిగా. ఎన్నో గంటల సమయం. ప్రార్థన చేస్తే గంటల కొలది ప్రార్థించాడు అనండి. ప్రార్థిస్తే గంటల కొద్ది ప్రార్థించాడు. దేవుడు చెప్పిన మాటను చెప్పినట్టుగా గంటల కొలది గట్టిగా. గంటల కొలది. గంటల కొలది. దీన్ని ఏకాగ్రత అంటారా లేదంటే అశ్రద్ధ అంటారా? ఏకాగ్రత. ఏకాగ్రత. ఎంత ఏకాగ్రత ఉండాలండి? చేతులు ఇలా ఎత్తి ఉంచమంటే కొద్దిసేపటి కల్లా మన చేతులు ఏం చేస్తాం? దింపేస్తున్నాం. కానీ ఇక్కడ యెహోషువ ఆ ఈటను ఎత్తి పట్టుకొని ఒక్క యుద్ధం చేయలేదు, ఎవరి మీదకి పరిగెత్తలేదు, ఈటను ఎవరి మీద విసరలేదు, అలా పట్టుకొని ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే జయము వచ్చేంత వరకు. ఈరోజు నీతో నాతో ఏం చెప్తున్నాడు దేవుడు తెలుసా? ఎవరి మీద ఈటలు పట్టుకొని వెళ్ళకండి. మీరు చేయవలసింది వాక్యం అనే ఈట పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏంటంటే ఏ ఈట చెప్పండి? బైబిల్ ఒకసారి పైకి ఎత్తి. దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకోండి. అవి మీ జీవితంలో నెరవేరేంత వరకు పట్టుకొని ఉంటానవారు దేవునికి స్తోత్రం చెల్లించగలరా? హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పిన మొట్టమొదటి ప్రసంగం, మానవ జాతికి చెప్పిన ప్రసంగం, మనస్సు మార్చుకోండి అనండి ఒకసారి గట్టిగా. మనస్సు మార్చుకోండి. అంటే మనస్సు ఏకాగ్రత కలిగి ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయా? అవును. మనసులో మార్పు రావాలి. మనిషి మారాలి అంటే మనసు మార్పు రావాలి. మనసు మార్పు వస్తే ఖచ్చితంగా మనుషులు మార్పు వస్తుంది. ఆ మనుషులు మార్పు వస్తే అతను వాతావరణంలో అన్నింటిలో కూడా మార్పును తీసుకుని రాగలడు. ఈ రోజు నీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందు మనసులో మార్పు రావాలి. వేర్ ద మైండ్ గోస్ ద మ్యాన్ గోస్ అనే ఒక మాట ఉంది. అంటే మనిషి యొక్క మనసు ఎట్టుపోతే మనిషి కూడా అటే పోతాడట. కాబట్టి చాలా చోట్ల మనం వింటుంటాం, మనసు ఇచ్చేసా పని పాట లేదా మనసు ఇచ్చేయడానికి? ఎవరికి పడితే వాళ్ళకి మనసు ఇచ్చేస్తావా? నీ మనసు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు నీకు మనసు ఇవ్వలా. నీ మనసు నీ డెవలప్మెంట్ కోసం వాడాలి, నీ కుటుంబ డెవలప్మెంట్ కోసం వాడాలి, నీ స్కిల్ డెవలప్మెంట్ కోసం వాడాలి, నీ బ్రతుకు డెవలప్ చేసుకోవడానికి వాడాలి. దారిని పోయి ప్రతి ఒక్కరికి మనసు ఇచ్చేసా అంటే నీ బ్రతుకంతా బజారు పాలైనట్టే. బ్రతుకు బస్ స్టాండ్ అంటారు. ఎంతమంది విన్నారు? ఎప్పుడైనా విన్నారా ఆ మాట? బస్ స్టాండ్లో మనసు వదిలేసి రాకండి ఇంటికి. వెళ్ళింది స్కూల్కో కాలేజ్కో లేదా యూనివర్సిటీకి వెళ్ళామంటే ఎక్కడ పడితే వాళ్ళకి మనసు ఇవ్వడానికి వెళ్ళొద్దు. మనసును దొంగలించే వాళ్ళు చాలా చోట్ల దాక్కుని ఉన్నారు. ఉద్యోగ స్థలంలో, పని స్థలంలో, ఆఫీసెస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో, అనేక ఇలా సమాజంగా ఎక్కడెక్కడ కూడి ఉంటారో మనుషులందరూ కూడా మనసులను దొంగలించాలి. వాళ్ళకి అపవాది పాఠాలు కూడా నేర్పిస్తున్నాడు. ఇలా చేస్తే అమ్మాయిల మనసు దొంగిలించవచ్చు, ఇలా చేస్తే అబ్బాయిల మనసు దొంగిలించవచ్చు. పాడు భాష. అపవాది దొంగ. వాడు దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వస్తున్నాడని యోహాను సువార్త యేసు ప్రభువు చెప్పిన యోహాను సువార్త 10:10లో వాడు ఎందుకు వస్తాడంటే వాడు ఒక పెద్ద దొంగ అన్నాడు. మానవుల జీవితంలో ఉన్న మంచి విషయాలను దొంగిలించేవాడు వాడు చెప్పే పాఠాలు విని మోసపోకండి. సోషల్ మీడియాలో మనుషులను దొంగిలించడం ఎలా, మనస్సులను దోచుకోవడం ఎలా నేర్పిస్తున్నారు. అవి అబద్ధమైనవి, అవి నిజమైనవి కావు. ఆ విధంగా నేర్చుకుంటారని వెళ్ళి ఎంతోమంది మోసపోయిన వారు ఉన్నారు. తప్పుడు భాష నేర్చుకోకండి, బ్రతుకును పాడు చేసుకోకండి, ఎవరిని నువ్వు దోచుకోవద్దు. నీ బ్రతుకు బాగుంటే నువ్వు బాగున్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మనసు బాగుంటే నీవు బాగున్నట్టే. గట్టిగా కాకపోతే మనసు బాగుంటే నీవు బాగున్నట్టే. అందుకే ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమన్నాడు. ప్రతి జీవి కూడా తన పాత చర్మాన్ని వదిలేస్తుంది. పాము అది తన పైన కుస్సాన్ని విడిచిపెడుతుంది. అలాగనే బల్లి తన మీద ఉన్న చర్మాన్ని విడిచిపెడుతుంది. మనుషులు వారి మనసు, పాత మనసును విడిచిపెట్టట్లా, వదిలేయాలి. ఒక స్పాంజ్ తీసుకువెళ్ళి మురికి నీటిలో పడేసాం. మురికి నీటిలో ఏమవుతుందో చెప్పండి, త్వరగా చెప్పాలి. ఒక ఖాళీ స్పాంజ్, ఎంతమంది తెలుసు? అప్పుడప్పుడు ఈ వర్కర్స్ వాడుతుంటారు స్పాంజ్, ఇంతలా ఉంటుంది కదా, సీట్లలో వేస్తుంటారు. ఓకే, ఆ స్పాంజ్ని తీసుకువెళ్ళి మురికి నీటిలో పడేస్తే ఏమవుతుందండి? మురికిని పీల్చు. త్వరగా చెప్పండి. మురికిని పీల్చుకుంటారు. మీరు స్పాంజ్ని మురికి నీటిలో పడేసి, ఓ దేవా మోకరించి ఆ స్పాంజ్లోకి మురికి నీరు రాకుండా గాక, అయ్యా మురికి నీరు రాకుండా కాపాడుము దేవా, మరి ప్రభువా, మరి నాయన, మరి ప్రభువా, స్పాంజ్లోకి నాయన మురికి నీరు రాకుండాలి నాయన, రాకుండదు నాయనా అని అంటే ప్రభు అంటాడు, ఏడుపు మొహం లెగో. దాని స్వభావం ఏంటో తెలుసా? దాని స్వభావం పీల్చుకునే స్వభావం. ఎక్కడ వేసావు? మురికి నీటిలో వేసి మురికి నీరు రాకూడదంటే ఎలా రాకుండా ఉంటుంది? దాని నైజం ఏంటో తెలుసా? పీల్చుకునే నైజం దాన్ని. దాని స్వభావం పీల్చుకునే స్వభావం. అలాగే మీ మనసును వ్యర్థమైన వాటి మీద పెట్టి, ప్రభువా నన్ను రక్షించు దేవా,
నా జీవితంలో పాపం రాకూడదు ప్రభా, వ్యర్థమైనవి రాకూడదు ప్రభా అంటే నీ మనసును సోషల్ మీడియాలో వ్యర్థమైన వాటి మీద పెట్టేశావు. అది పీల్చేసుకుంటుంది. అనండి ఒకసారి. ఇలా ఏం చేస్తుంది? అది పీల్చేసుకుంటుంది. ఇక్కడేం ప్రభా మరి నాయన ఎప్పుడు దీవిస్తావు నాయనో అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ పడేసావు నీ మనసును? తీసుకురాపో, మనసు పట్టుకుని రా. ఎక్కడిచ్చావు? కొందరు వాట్సాప్కి ఇస్తే, కొందరు ఫేస్బుక్ ఇస్తే, మరి కొందరు సోషల్ మీడియాలో మరి రకరకాల కార్యక్రమాలకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వాక్యం వింటున్నారు వేల మంది. అంటే ఈ వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని సన్నిధి, ఇది మంచినీరా మురికి నీరా? ఇది మంచినీరు. మంచినీరు అనే దేవుని వాక్యానికి ఆ సోషల్ మీడియానో, ఆ సెల్ ఫోన్ అనే గాడ్జెట్స్నో, ఆ ఐప్యాడ్నో, ఆ యొక్క ల్యాప్టాప్ను వాడుకుంటున్నప్పుడు నీ మనసును మంచినీటిని పీల్చుకునేలాగా ఒక స్పాంజ్ని తీసుకెళ్ళి మంచినీటిలో వేస్తే నువ్వు అడగకుండానే, మొరపెట్టకుండానే ఆ స్పాంజ్ నిండా మంచినీళ్ళతో నిండిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మనసును ఎక్కడ పెడతావో అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. నీ మనసును ఎక్కడ పెడతావో అది నిన్ను ఏలుబడి చేస్తుంది. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తండ్రి నన్ను రక్షించు అని మొరపెట్టినటువంటి యెహోషువకు జవాబిచ్చిన దేవుడు, నువ్వు రోజంతా చేయకపోయినా మనస్ఫూర్తిగా ఇప్పుడు ఈ ప్రార్థన కూటంలో ప్రార్థన చేసిన నేను దేవుడు దీవించగలడు, నా దేవుడు ఆశీర్వదించగలడు, ఆయన కార్యం స్తోత్రం. ఈవెన్ టుడే గాడ్ ఈస్ షోయింగ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్. ఈ రోజు కూడా దేవుడు మనందరికీ గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించగల దేవుడై ఉన్నాడు. Many of you have so many problems, but like Joshua, what God said, hold the promise of God and stand in faith and God will answer you, my brothers and sisters. మీలో అనేక మందికి అనేక సమస్యలు ఉండొచ్చు, కానీ యెహోషువ వలె దేవుని వాగ్దానాలు ఎత్తుపట్టుకొని విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు తప్పక అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. God promised they could turn the place of defeat into a place of victory. దేవుడు వాగ్దానం ఇచ్చినారు, వారు ఓడిపోబోతున్నటువంటి పట్టణము పైనే గొప్ప విజయమును దేవుడు విజయంగా మార్చి ఉన్నారు. The place of defeat become a place of victory. ఎక్కడైతే వారు ఓటమి చెందారో అదే స్థలమందు దేవుడు విజయమును వారికి దయచేశాడు. Wherever you fell, you rise up from there. నీవు ఎక్కడైతే పడిపోయావో అక్కడే దేవుడు నిన్ను లేపబోతున్నాడు. God will raise you up from that place. ఆ స్థలములో నుండి దేవుడు నిన్ను లేపుతాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడి నుండి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎక్కడ నువ్వు జీరో అన్నావో అక్కడే దేవుడు నిన్ను హీరోగా చేసి చూపిస్తాడు. దేవుడు నిన్ను నీ జీవితంలో గొప్ప కార్యాలను చూసి తీరుతావు. ఏ ఇంట్లో నీకు అవమానమో ఆ ఇంట్లో నీకు ఘనత రాబోతుంది. ఏ ఉద్యోగస్తుల మధ్యలో నిన్ను తక్కువగా చూశారో అక్కడే నీకు ఘనతను దేవుడు తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు. ఎక్కడ నువ్వు కృంగిపోయి బాధపడి చీచి ఎందుకు నా బ్రతకనుకున్నావో అక్కడే అందరూ నిన్ను చూసి నీ జీవితం ధన్యమైందని చెప్పే రోజు రాబోతుంది. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఈ రోజు రాత్రి ప్రార్థనకు వచ్చిన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెద్దలు, తండ్రులు, తలలు, మీ అందరితో ప్రభు చెప్తున్న మాట, ఏకాగ్రత కలిగి ఉండు నా కుమారుడు, నా కుమార్తె. నీవు ఊహించని కార్యాలు నీ పట్ల నేను జరిగించి తీరుతాను. ఆ రోజు యెహోషువ, ఈ రోజు నువ్వు, ఈ రోజు నీ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఈరోజు యెహోషువ చోట్ల యెహోషువ లాగా ప్రార్థించే భక్తులను దేవుడు చూస్తున్నాడు. నేను ఆ విధంగా ఉంటాను ప్రభువా, నేను కూడా మొరపెడతాను, నీ సన్నిధిలో కనిపెట్టుకుంటాను. ఈ ప్రాచీన మనసును విడిచిపెట్టి క్రొత్త మనసు నాకు కావాలని, నా మనసును మురికి నీటిలో కడగకుండా, లోక సంబంధమైన వ్యర్థమైన వాటిలో కాకుండా నా మనస్సును నీపై ఉంచుతాను ప్రభువా అన్నవారు చేయెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, కుసం వదిలినట్టుగా పాము అది మళ్ళా వస్తుంది. దానికోసం మనకు అలా కాదు, ఒకసారి వదిలేస్తే పూర్తిగా వదిలేయాలి. ఆమేన్. ఆ తర్వాత మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, మీ ఇష్టపూర్తిగా మీకు మీరుగా ఒక తీర్మానం చేసుకొని, నేను మారి తీరాలని మీరు తీర్మానం చేసుకొని, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం అనండి. నవీన స్వభావము. నవీన్ అని పేరు ఉంటుంది, కానీ వాడు ఎప్పుడు నవీనంగా ఉండడు. వాడు మారుతాడని వాళ్ళ అమ్మ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తుంటుంది. కాబట్టి నవీన్లో ఈ రాత్రి మీరు నవీనంగా మారుదురుగాక. నవీన అనే అమ్మాయిలు కూడా నవీనులుగా నవీన అమ్మాయిలాగా మార్చబడుదురుగాక. ఆమేన్. పేరు అద్భుతమైనటువంటి పేర్లు ఉంటాయి. దానికి పేరుకు తగిన జీవితం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి ప్రభువా, నా పేరుకు తగిన జీవితం నాకు లేదు, దయచేసి నన్ను మార్చమని ప్రార్థన చేయండి. ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడైన ప్రభు అన్నాడు, స్ట్రెచింగ్ ద స్పేర్ సిగ్నిఫైస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ డిఫీట్ ఆఫ్ ఎనిమీస్. ఈటెను చాచి పట్టుకొనుట అనేది శత్రువులను ఓడించుటకు లేక తీర్పునకు సాదృశ్యంగా కనబడుతున్నది. The spear of Joshua it signifies the victory, symbol of hope and symbol of power.
యెహోషువ పట్టుకున్నటువంటి ఈట అనేటువంటిది విజయమునకు, నిరీక్షణకు, శక్తికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. The stretch out the word of God, the promise of God, then you will receive eternal supernatural blessings, supernatural victory. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని ఎత్తుపట్టుకునండి. అప్పుడు ప్రకృతి అతీతమైనటువంటి గొప్ప విజయాన్ని మీరు పొందుకోబోతున్నారు. నమ్మితే చేయతి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నేను నమ్ముచున్నాను అని కేక వేయండి ఒకసారి. నేను నమ్ముచున్నాను. మరోసారి. నేను నమ్ముచున్నాను. ఇంకా గట్టిగా. నేను నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. మీ నమ్మిక చొప్పున మీకు జరుగును గాక. ఆమేన్. దేవుని ప్రజలారా, అందులో ఒక 2-3 పాయింట్లు విని మనం ముగించుకుందాం. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏడుస్తున్నాడు, దేవా నాకు లోకమంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, పాపాల్లో తిరుగుతున్నాను, కానీ ఈ రాత్రి చనిపోతే మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళలేను, మా అమ్మ ఆత్మను నేను చూడలేను, నేను పాతాళానికి పోయి ఏడవలసి ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదని ఆ సేవకుడు చెప్పాడు. నీ బైబిల్లో రాసిందట యెషయా 66:24. అలాగే అక్కడ అగ్నిలో ఏతన పడుతూ ఏడుస్తారట ఆత్మలు. అది కూడా మీ బైబిల్లో రాయబడింది. మత్తయి సువార్త 13:41-43 వచ్చిన వరకు అక్కడ ఏడ్పును పండ్లు కొరకటి ఉండినట. నేను అక్కడికి వెళ్ళకూడదు, నా ఆత్మ అక్కడికి వెళ్ళకూడదు. అలాగే రెండవ మరణము అనగా అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పడవేయబడును అని ప్రకటన 21:8 వచనంలో ఉంది. ఆ స్థలానికి నేను వెళ్ళకూడదు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు కనబడని యెడల వాని ఆత్మ పాతాళ అగ్ని గుండంలో పడవేయబడుతుంది అన్నటువంటి కీర్తన, మరి ప్రకటన గ్రంథము 20:15 వచనంలో ఉన్నటువంటి ఆ వచనం నాలో నెరవేరకూడదు. నేను అక్కడికి వెళ్ళకూడదయ్యా. ఈ కుక్కలను, పందులను, అపవిత్రులను, వారి యొక్క ఆత్మను కడుక్కోకుండా ఉన్నటువంటి ఆత్మలు అవి పరలోకం వెలుపటే ఉంటాయి, వాళ్ళు వెలుపటికి తోసివేయబడతారు అనే మాట ప్రకటన 22:14-15 ఉంది. నేను అలాంటి వ్యక్తుల్లో, బయట ఉండే వ్యక్తుల్లో నేను ఉండకూడదు. మా అమ్మ లోపల నేను బయట ఉండకూడదు. నేను కూడా ఆ లోపలికి వచ్చే పరిశుద్ధుల్లో నేను కూడా మారాలి, నా జీవితం కూడా మారాలి అని ఏడ్చాడు. లూకాసు సువార్త 11:45, అలాగే మార్క్స్ సువార్త 11 మనం చదువుతుండగా 45, అలాగే 9వ అధ్యాయం మరి 45-49 వచ్చిన వరకు ఇంకా చెప్పుకుంటూ పోతే లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 28వ వచనం వరకు ధనవంతుడు చనిపోయి పాతాళంలో యాతన పడుచు ఉండెను. అతని ఇంటి ముందున్న భిక్షగాడనేటువంటి లాజర్ చనిపోయి దేవదూతల చేత కొనుపోబడెను. ఇద్దరికి మరణం వచ్చింది. ధనవంతుడు, రిచెస్ట్ మ్యాన్, వెంట్ డౌన్ టు హెల్ ఫైర్ అండ్ క్రైయింగ్, హిస్ స్పిరిట్ ఇస్ gnashing teeth and crying for just a drop of water. ధనవంతుడు చనిపోయి నరకాగ్నిలోనికి పడిపోయి ఒక నీటి చుక్క కొరకు ఆ ఏడుపు, వేదన, పండ్లు కొరకు ఎంతో యాతన పడుచున్నాడు. Bible says he was crying for just a drop of water. బైబిల్ సెలవిస్తుంది ఒక నీటి చుక్క కొరకు ఎంతగానో యాతన పడుచున్నాడు. But the poor man who has nothing but he believed in God, his spirit went to be a rest place. కానీ పేదవాడు, అతని వద్ద ఏమీ లేదు, కానీ ప్రభువునందు విశ్వసించాడు, అయితే అతని ఆత్మ విశ్రాంతిలోనికి ప్రవేశించింది. ఇద్దరు భూమి మీద మనుషులే. ఒకడికి చాలా పేరు ప్రఖ్యాతులు, కానీ వాడు చనిపోయి పాతాళంలో యాతన పడుచున్నాడు. ఒక అతనికి ఏ పేరు ప్రఖ్యాతలు లేవు, కానీ వాడు కూడా చనిపోయాడు. వారి ఆత్మ దూతలు వచ్చి తీసుకువెళ్ళాయంట. ఏమండి, మనం కన్ను మూసినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాలా, దెయ్యం దూతలు వచ్చి తీసుకెళ్ళాలా? దేవదూతలు. ఎంతమందికి ఆశగా ఉంది? ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన దేవుడు అన్న మన దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈరోజు సాతానుడు మానవ జాతిని మోసగిస్తున్నాడు. ఎందులోనో ఆనందం ఉందని చెప్తాడు. తాగుళ్ళు ఆనందం ఉండనగా ఆ మాట నమ్మి ఎంతోమంది తాగుబోతులు అవుతున్నారు. తిరుగుళ్ళు ఆనందం ఉందని ఒట్టిదే అబద్ధం కానీ నమ్మిస్తాడు. తాగుబోతు తాగేటప్పుడు ఆనందంగా తాగుతాడు, జ్యూస్ తాగినట్టు, లేదంటే కొంచెం చాలా కష్టంగా తాగుతారు. చెప్పండి తాగుబోతులు ఎవరన్నా ఇంతకుముందు జీవితంలో ఎప్పుడు తాగుంటే చెప్తారు. చెప్పండి, కష్టంగా తాగుతారా, చక్కగా జ్యూస్ తాగినట్టుగా తాగేస్తారా? నేను నీళ్ళు తాగుతున్నాను, కానీ తాగుబోతే ఎలా తాగుతారు తెలుసా? అంటే పాస్టర్ గారు మీరు ఎప్పుడైనా తాగారా? నేను తాగలేదు. తాగిన వాళ్ళని చూశాను నేను. అవునా కాదా నిజం చెప్పండి. అనుభవం ఎక్కడికి పోతుందో చెప్పండి. మీరు తాగలేదులే, చూసుంటారు. ఇంత చేదుగా ఉంటే ఏమొచ్చి సచ్చిందని తాగుతున్నావు? జ్యూస్ తాగొచ్చుగా, ఇంటికి వెళ్ళిపోయి ఇంకేదైనా నీ ఆరోగ్యానికి బాగు చేసి తాగొచ్చుగా. దానికి నిప్పు చిన్న అగ్గిపుల్ల గీసి వెలిగిస్తే ఆ ఆల్కహాల్ మండుతుంది, గబ్బును మండుతుంది. అలాంటి నిప్పును నువ్వు తాగుతావా? నీ లివర్ని కాల్చుకుంటావా? నీ అవయవాలను పాడు చేసేటువంటి వాటిని తాగుతావా? ఎప్పుడు నీకు అలవాటైంది? ఎందుకు తాగుతున్నావు? దానివల్ల ఏం సాధించావు? నీ భార్యకు అవమానం, నీ పిల్లలకు మా నాన్న తాగుబోతని ఎవరైనా అంటే మీ నాన్న తాగుపడినాడు అంటే ఎంత బాధపడతాడు నీ కొడుకు తెలుసా? నీ కుమార్తె ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక్కసారి ఆలోచించావా? నీవు కన్నా బిడ్డలు సిగ్గుపడేలాగా, నేను చేసుకున్న భార్య సిగ్గుపడేలాగా, నేను కన్న తల్లిదండ్రులు సిగ్గుపడేలాగా పనికి మాలిన డ్రగ్స్, పనికి మాలిన మందు, పనికి మాలిన సిగరెట్ ఎందుకు తాగుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. నేను మానలేకపోతున్నాను బాబు. మాన్పించేవాడు ఉన్నాడు, మాన్పించగలడు. ఎవరండి ఆయన? యేసు ప్రభు. మా ఇంటి పక్కన చర్చ్ ఉంది సార్. చర్చ్ ఉందిలే, అప్పుడప్పుడు క్రిస్మస్కి వెళ్తున్నాను సార్. క్రిస్మస్కి వెళ్తావులే, క్రిస్మస్కి వెళ్తావు, కేక్ కట్ చేస్తావు, మందు బాటిల్ పైకి ఎత్తుతావు. ఒకరిని అడిగారట, ఎందుకురా క్రిస్మస్ రోజు తాగావు అంటే, నా ప్రభు జన్మిస్తే సంతోషం తట్టుకోలేక తాగనన్నాడట. ఎంత వేషధారి. సరే, గుడ్ ఫ్రైడే రోజున ఎందుకు తాగావురా అంటే, నా ప్రభుకు సిలువలో మేకులు కొడుతుంటే చూసి తట్టుకోలేక తాగన్నాడట. సరే, ఈస్టర్ రోజు ఎందుకు తాగారంటే, నా ప్రభు సమాధిలోని తిరిగి లేస్తే ఆనందం తట్టుకోలేక తాగన్నాడు. ఇలాంటి తాగుబోతులు సమర్థించుకుంటూ ఉండొద్దు. ఎందుకు పాపం చేసేవాడు దానికో సమర్థించుకోవడం, ఎందుకు వ్యభిచారం చేస్తామంటే దానికి ఒక సమర్థించుకోవడం, ఎందుకు ఊరు వదిలిపెట్టి తిరుగుతున్నావు దానికి ఇంకో మాట చెప్పడం, ఎందుకయ్యా భార్య బిడ్డలు విడిచిపెట్టావంటే భార్య తిట్టింది, రకరకాల మాటలు చెప్పి సమర్థించుకుంటున్నావు, మోసపోతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మనసు మార్చుకో. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. అపవాది యవనస్తులను, యవన కుమార్తెలను, యవన బిడ్డలను మీ యొక్క వయసుకు తగిన శోధనలు మీకు తీసుకొస్తాడు. ఎందుకంటే వాడు శోధకుడు, మిమ్మల్ని ఎలాగైనా చిక్కించుకోవాలని. అయితే ఒక్కసారి ఆలోచించాయి, ఒక ఏకాగ్రత కలిగి ప్రభువా నా కళ్ళు తెరవచ్చాయి, ఆత్మీయతలోనే ముందుండాలి, భక్తిలోనే ముందుండాలని చెప్పండి. విశ్వాసంలో ముందుండాలి, ప్రార్థనలో ముందుండాలి, భక్తిలో ముందుండాలి, పవిత్రతలో ముందుండాలి, జీవితాన్ని కట్టుకోవడంలో ముందుండాలి, నా ఇంటిని నిలబెట్టుకోవడంలో ముందుండాలి, దేవునికి ఇష్టంగా బ్రతకడంలో ముందుండాలి. ఎవరైతే తీర్మానం చేసుకుంటారో అట్టి వారి మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. పిల్లరా, ఏ స్థితిలో ఉన్నా మీ చేతిని పైకెత్తండి. నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభా అన్న వారు చేయి చూపించండి. నేను కూడా నా జీవితంలో ప్రభా నీకు సరెండర్ అవుతాను డాడీ. అయ్యా, నేను ఇక నుండి ఫోకస్ చేస్తాను ప్రభా నీ వాక్యం మీద. అయ్యా, నిరీక్షణ కలిగి ఉంటాను, సహనంతో ఎదురు చూస్తాను డాడీ. నువ్వు నమ్మక తప్పనిసరిగా నువ్వు జవాబిస్తావు ప్రభు. నమ్మదగిన దేవుడు ప్రభు అన్నవారు చేయెత్తి గట్టిగా ప్రార్థన చేద్దాం. మీరున్న దగ్గరే ఉండి ప్రార్థన చేయండి, నిలబడినక్కర్లా, కూర్చొనే ప్రార్థన చేయండి. ప్రార్థన నోటి నుండి రావాలి, గొప్ప ధ్వని రావాలి. ప్రార్థన ఈ సమయంలో ఎవరు కదలొద్దు, ఎటు వెళ్ళొద్దు. ఇంతసేపు వాక్యం విని నువ్వు కదిలి ఆశీర్వాదాన్ని దూరం చేసుకోవద్దు. ఫోకస్ చేయి, ప్రార్థనలో ఫోకస్ చేయి. ప్రార్థనలో ప్రభు వైపు నీ ఫోకస్ పెట్టు. డాడీ, నీ వైపు నేను చూస్తున్నాను ప్రభా, నీ సహాయం నాకు కావాలి అయ్యా, నీ సహాయం కావాలి. My brother, you are going to receive your prayer answers. అవును సహోదరుడా, నీ ప్రార్థనకు నీవు జవాబులు చూడబోతున్నావు. My daughter, I am going to answer your prayer. The Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నా. నా కుమార్తె, నీ ప్రార్థనకు నేను జవాబిస్తున్నాను. My daughter, I died for you, I shed blood for you, I am here to give you victory. నా కుమార్తె, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నేను రక్తాన్ని చిందించాను, నీకు నా విజయాన్ని ఇస్తున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. Don't worry. చింతించవద్దు, చింతించవద్దు. నేను నీకు జయమును అనుగ్రహిస్తాను. నా వాక్యం పైన దృష్టి ఉంచు, దేవుని వాగ్దానాలపై దృష్టి ఉంచండి. And keep your faith on God.
నీ విశ్వాసాన్ని దేవుని పైన ఉంచండి. Keep your hope on God. నిరీక్షణ దేవుని పైన ఉంచండి. You shall have victory in Jesus' name. యేసు నామములో నీవు జయం పొందబోతున్నావు. You will be like a Joshua, stand for God and glorify God. యెహోషువ వలె నీవు దేవుని పక్షంగా దేవుని కొరకు నిలబడి దేవుని మహింపరచబోతున్నావు. Father, bless your people, Lord. తండ్రి నీ ప్రజలను దీవించండి. For your people, my నీ ప్రజలకు విడుదల దయచేయండి. God. Your people, my నీ God. ప్రజలను అభిషేకించండి. Pour out your Holy Spirit. నీ పరిశుద్ధాత్మ కుమ్మరించండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Those who are praying in live, continue praying to God. ప్రత్యక్ష ప్రసారాలు ఉన్న వారు ప్రార్థిస్తూనే ఉండండి. Oh, those who are in YouTube channel live, pray. The Lord is going to do wonders for you, my brothers. యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. You shall see wonders in your life as you focus on God. నీవు దేవుని పైన దృష్టి ఉంచగా అద్భుత కార్యాలు చూడబోతూ ఉన్నావు. Never defocus yourself from the word of God. దేవుని వాక్యం పైన నీ మనస్సు ఎన్నడూ కూడా మరల్చుకోవద్దు. యేసయ్యా, నీ మీదే నా ఫోకస్ నిలబెడతాను ప్రభువా. యేసయ్యా నీపైనే నా ఫోకస్ పెడతాను. నీపైనే ఉంచుతాను. నా దృష్టి నీపైనే ఉంచుతాను ప్రభువా. నీపై కేంద్రీకరించి నీపై కేంద్రీకరించి నా జీవితంలో కొనసాగే కృప జీవితంలో కొనసాగే కృప అందరికీ దయచేస్తున్నాను. మా అందరికీ దయచేస్తున్నాను. నన్ను ఆశీర్వదిస్తున్నందుకు, నన్ను ఆశీర్వదిస్తున్నందుకు, ఈ స్థలము నుండి ఈ స్థలము నుండి నీ దీవెన మోసుకొని ఈ వెళ్తాను. దీవెనలు మోసుకొని వెళ్తాను. ఆశీర్వాదాలు మోసుకొని వెళ్తాను. ఆశీర్వాదాలు మోసుకొని నీ వెళ్తాను. సన్నిధినే మోసుకొని నీ వెళ్తాను. సన్నిధిని నేను మోసుకొని వెళ్తాను. నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా మీ కుటుంబాన్ని దీవెన వర్షంతో నీ నింపండి. దీవెన వర్షంతో నింపండి. నింపుము దేవా, నింపుము. నింపుము దేవా, నింపుము నీ దేవా. ఆత్మతో నింపుము. నీ ఆత్మతో నింపుము దేవా, నింపుము. నింపుము దేవా, నీ ఆశీర్వాదాలతో నింపుము. నీ ఆశీర్వాదాలతో నింపుము దేవా, నింపుము. నింపుము దేవా, నీ నింపుము దీవెన దేవా. వర్షంతో నీ నింపుము. దీవెన వర్షముతో నింపుమయ్యా. నింపుమయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. మనం అడిగిన ప్రార్థనకు జవాబిస్తున్న దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్.